BNN TV తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో శ్రీ షేక్ పేరాజీ లుంబాజీ జిల్లా ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిపించారు. అయితే 1992వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు స్కూల్లో స్టేజీ కట్టించడం జరిగింది. ఈ స్టేజ్ ఓపెనింగ్ స్వతంత్ర దినోత్సవ వేడుక రోజున ఓపెనింగ్ చేయించడం జరిగింది. 1992లో చదివినటువంటి బ్యాచ్ లో వాసం శెట్టి శ్రీనివాస్ సిఐతో స్టేజ్ ఓపెనింగ్ చేయించడం జరిగింది. స్కూల్ హెచ్ఎం అర్జున్ రావు మాట్లాడుతూ 92వ సంవత్సరం విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియపరిచారు. మరి శ్రీనివాస్ మాట్లాడుతూ వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, కబడ్డీ కోర్టు కట్టించాలని 92వ బ్యాచ్ తరపున ఆశపడుతున్నామని అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారు, కొత్తగా నియమితులైనటువంటి చైర్మన్ గారిని కనుగొన్నటువంటి చెదులూరి శ్రీనివాస్ గారికి, ఆ ఉద్యమాల్లో మొట్టమొదటిగా చెప్పే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మరి భగత్ సింగ్ గారు, తర్వాత సరోజ నాయుడు గారు, అలాగే అనేక మంది, బాబాసాహెబ్ అంబేద్కర్, ఎంతో మంది నాయకులందరూ కూడా ఎన్నో పోరాటాలు జరిపి, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, ఎంతో మంది జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది. అయితే చివరకు మరి వారు చెప్పిన పాఠాలు నాకు చాలా ప్రభావితం చూపాయి. ఎలా అంటే ఇంగ్లీష్లో 10th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ ద కింగ్ అండ్ ది టామరిన్ డ్రమ్ అనే లెసన్ ఉంటుంది. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఎంతగా గుర్తు, అందులో ఎంత ఇన్వాల్వ్ అయ్యేలాగా పాఠాలు చెప్పారంటే వేమశంకర శాస్త్రి గారు స్కూల్ హెచ్ఎంగా చేసేవారు. ఆ ఒక్క లెసన్ 1 month చెప్పారు మాకు. నా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి. ఆ లెసన్లో రాజుగారు అందం చూసి మురిచిపోవడం, అతనికి తల మీద కొమ్ములు రావడం, ఆ కొమ్ములు ఆ బార్బర్ చూసి చింత చెట్టుకి చెప్పడం, ఆ చింత చెట్టు ఆ డ్రమ్ వాగిస్తూ ఉంటే తర్వాత డ్రమ్ అవుతుంది. ఆ డ్రమ్ వాగిస్తూ ఉంటే ఆ రాజుగారి కొమ్ములు వచ్చాయి అని పలుకుతూ ఉంటుంది. ఆ శబ్దం వస్తూ ఉంటుంది. సో ఆ లెసన్ వింటున్నప్పుడు క్లాస్ అంతా కూడా మనకు కూడా వినిపిస్తాయి. లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలు బాగా మెరుగ్గా చదవాలని, బాగా పాస్ అవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అలాగే నా తోటి విద్యార్థులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడికి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి స్కూల్ విద్యార్థులందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందన పాత్ర పోషించి వాళ్ళు ఏదేమైనా కానీ ఈ స్వతంత్ర దినోత్సవానికి మరి రావడానికి గల కారణం ఆ మహానుభావులే. మరి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా చక్కగా ఎవరి జీవితాన్ని వాళ్ళు, మన దేశాన్ని మనం రక్షించుకుంటూ, మనం కాపాడుకుంటూ మనం బతుకు. రాజమండ్రి నుంచి ఫోన్ చేసి చెప్పాడు. స్వాతంత్రం గురించి, ఇతర నాయకుల గురించి చెప్పే ముందు మొదటగా ఈ పేరు చెప్పాలరా మీ గొల్లప్రోలు గ్రామంలోని మాడభాషి భావనాచార్యులు గారు. ఈయన ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుని మాడభూషి భావనాచార్యులు గారు మన గొల్లప్రోలు చరిత్ర ఉన్న బుక్లో చదివారట. అంటే ఫస్ట్ మొదటగా మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు ఆయన ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుకుని తర్వాత పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో శ్రీ పేరాజీ లుంబాజీ ఉన్నత పాఠశాలలో మరి 92 బ్యాచ్ చదువుకున్న వారందరూ కూడా మరి ఆ యొక్క స్కూల్లో స్టేజ్ నిర్మించడం జరిగింది. ఆ స్టేజ్ మరి ఆగస్టు 15 రోజున మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి 92 బ్యాచ్ అందరూ కూడా వచ్చారు. అలాగే మరి ఈ యొక్క నిర్మాణానికి మరి ముఖ్యంగా అధికంగా ఎంతో ప్రోత్సాహంతో ముందుకు వచ్చినటువంటి కోట రమేష్ను కూడా మరి స్కూల్ వారు కూడా అందరూ అభినందించారు. అలాగే మరి 92 బ్యాచ్లో ఉన్నటువంటి వాసం శెట్టి శ్రీనివాస్ సిఏ అయినటువంటి ఆయన కూడా ఎక్కడో పనిచేస్తున్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మా స్కూల్లో స్టేజ్ ఓపెనింగ్కి నేను వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చి స్టేజ్
ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ఓల్డ్ స్టూడెంట్స్లో అందరితోనూ కూడా పాల్గొని అందరితోనూ సంతోషం గడిపి ఈ యొక్క ఆగస్టు 15 గడిపినందుకు వారికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ 92 బ్యాచ్ అందరూ కూడా చాలా సంతోషించారు.